జూపుడి గారు లూలుకి, ఉర్సాకి, సత్య డెవలపర్స్, కపిల్ చిట్స్కు వీళ్ళకి చెందినటువంటి బీవీఎం ఎనర్జీ అంట, తర్వాత ఏఎన్ఎస్ఆర్ మధురవాడలో 10 ఎకరాలు, ఈ ఎనర్జీకి 30 ఎకరాలు, సత్య డెవలప్కి మధురవాడ హిల్ వద్ద 30 ఎకరాలు. లూలు గురించి మీకు తెలుసు, ఉర్సా గురించి మీకు తెలుసు, అందరికీ దోచిపెడుతున్నారు. పేదలకు మాత్రం, చిరు వ్యాపారులకు మాత్రం స్థలం లేదంట సార్ విశాఖలో. 99 పైసలకు దోచిపెడతారు సార్. వీళ్ళందరికీ ఓట్లు ఉన్నాయా? తీసేసిన వాళ్ళందరికీ ఓట్లు వేశారు సార్. వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఆవేదనలో అది కనిపించింది. రాజీవ్ గాంధీ తెలివి తక్కువ పని చేశాం, బుద్ధి మాలిన పని చేశాం, వీళ్ళకు ఓట్లేసి అనే మాట కూడా వినిపించింది, వచ్చింది కదా. ముందుగా మీకు, సాక్షి ప్రేక్షకులకి, మా సోదరుడు సీనియర్ నాయకుడు అనలిస్టు మా అన్నకి, అదేవిధంగా కొండా రాజీవ్ గాంధీ ఎలా ఉన్నావు? మా ఆరోగ్యం బాగుందా? యా సార్, మీరు అడిగినటువంటి ప్రశ్న, ఉన్నవాడికి 99 పైసలకి ఎకరా, 99 పైసలకి ఇడ్లీ అమ్మేవాడికి నీడలేదు. సూపర్, కరెక్ట్. ఎకరా 99 పైసలు కొట్టేసేవాడికి విశాఖ వాడికి హారతులు కట్టి పిలుస్తాం. వాడిని ఎక్కడ దించాలో, రాడిసనా లేకపోతే ఇంకో కొండ మీద ఇంకేమైనా ఉంటే అక్కడ, లేకపోతే సముద్ర మార్గం మొత్తం హెలికాప్టర్లు పెట్టి తిప్పి సేఫ్గా ల్యాండ్ చేసి ఎకరాలు 99 పైసలకి కట్టబెడతాం. ఆ ఎకరాల దగ్గర కానీ లేకపోతే తిరిగే ప్రాంతంలో కానీ పేదవాడు కనబడితే డొక్క చీల్చి బయటపడేస్తాం. బుల్డోజర్ వెళ్ళింది. బుల్డోజర్ దేనికి, మామూలుగా దేన్ని పడగొట్టడానికి బుల్డోజర్ని పంపిస్తారండి? 2 రేకులు ఉన్నటువంటి ఒక డబ్బా, దానికి బుల్డోజర్ అవసరం లేదు. 2 మనుషులు సార్ ఎత్తి అవతలేస్తారు. ఆ డబ్బా చూడండి, దానికి బుల్డోజర్ అవసరం. పెద్దవాడు మాట్లాడింది వినే ఉంటారు సార్. 40 ఏళ్ళ నుంచి టీ కొట్టు నడుపుకుంటూ ఉన్నారు. 40 డెకేడ్స్ టుగెదర్. డెకేడ్స్ నుంచి పేద వర్గాలుగా అక్కడ ఉండి వాళ్ళు పట్టు పోసుకుంటూ ఉన్నారు సార్. జీవనాధారంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు జీవితకాలం సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి కానీ అక్కడే ఉంటాయి. అయితే బతుకుతున్నారు, ఓటర్స్గా ఉన్నారు. ఓట్లప్పుడు మాత్రం మీరు ఇందాక ఒకటి వేసారు ఫస్ట్లో, అక్కడ ఎంపీగా నిలబడిన క్యాండిడేట్ అక్కడికి వెళ్ళి ఫుడ్ కోర్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం తింటున్నాడో, తిన్న తర్వాత, గెలిచిన తర్వాత, బలిసిన తర్వాత ఏం తోసేస్తున్నాడు చూడండి. బలిసిన తర్వాత ఇది ఏదో రైమ్ చాలా బాగుంది అంతే సార్. మీకు ఆ గీతం ఎంపీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని కూడా అవహేళనగా మాట్లాడాడు. దానిలో ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేద వర్గాల చదువులకు నిలయం. అది ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఫారినర్స్ ఎవరైనా వస్తే ఇప్పుడు కూడా అక్కడ ఫారినర్స్ ఉండి చదువుకోవచ్చు. 42 ఎకరాలు గీతం యూనివర్సిటీ ఆక్యుపై చేసింది. మీ గవర్నమెంటే లాక్కుంది చాలా వరకు. మళ్ళీ తిరిగి 42 ఎకరాలు, 1-2 కాదు. లాక్కోవటం, వాళ్ళు తీసుకున్నది లాగేసుకోవటం, లేదా ప్రభుత్వం వచ్చేసి ఐడెంటిఫై చేయటం, ఎన్ని కోర్టు అడ్డంకులు ఎన్నో సృష్టించారు. అయితే నేనేమంటున్నానంటే 500 కోట్లు సార్ ఈయన ఆక్యుపై చేసింది. అంటే ఒక పార్లమెంటేరియన్గా వచ్చిన తర్వాత ఆ పేదల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి గెలిచేవు కదా. ఆ పేదల పొట్టని కొట్టడానికి నీకు మనిషివా లేకపోతే రాక్షసుడువా? ఇట్స్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు. అక్కడ పేదలు అడుగుతున్నారు. అవును, సమాధానం చెప్పానండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవడున్నాడు చూడండి, కార్పొరేటర్ మూర్తి ఏం చేస్తున్నాడు చూడండి. మొత్తం కూలగొట్టాలంటే వైజాగ్ని, కొండల్లో ఉన్నటువంటి వాళ్ళని, భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని, లేకపోతే అక్కడ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఒకే వర్గం సంబంధించిన మన మనుషుల్ని ఏం చేస్తారు చూడండి ఒకసారి. పేదవాడి ఇళ్ళని, పేదవాడి జీవితాన్ని నాశనం చేయడానికి మీరు 5 నిమిషాలు ఆలోచించి బుల్డోజర్లు తీసుకొని బయటకు వచ్చారండి. జీఎంసీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ఐఎమ్ థ్రోయింగ్ ఎ క్వశ్చన్. ఓకే, ఛాలెంజబుల్ క్వశ్చన్. అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ, అక్కడ ఉన్న జీవీఎంసీలో ఉన్నటువంటి మీకు అధినాయకులు కానీ, ది కలెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద జీవీఎంసీ. ఈజ్ ద చైర్మన్. కలెక్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది జీవీఎంసీ. ఒకసారి ఆలోచించమనండి. కలెక్టర్ నాకు తెలిసి కాస్త హృదయం ఉన్న మనిషి. అక్కడ కలెక్టర్ కాస్త హృదయం ఉన్న మనిషి. వైజాగ్ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక జరిగినట్టు కనబడతా ఉంది. రాజకీయ నాయకులకి బుద్ధి జ్ఞానం అవసరం లేదా సార్? పేదల మీద పడి వాళ్ళకున్నటువంటి ఆ జీవన ఆధారాన్ని, ఒక్క టీ బంక్ అండి ఇది, లేకపోతే ఒక ఇడ్లీ బంకు, లేకపోతే సాయంత్రం మధ్యాహ్నానికి 30 రూపాయలకు అన్నం పెట్టే విత్ నాన్ వెజ్, ఇంత చేపల కూర, ఇంత కోడి కూర అది వేసి పెడతారు వాళ్ళు. అద్భుతంగా వచ్చి తినిపోతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారు సార్? ఈశ్వర్ గారు వైజాగ్ వెళ్తే సాయంత్రం పూట ఫుడ్ కోర్ట్కి వెళ్ళండి. ఓకే,
నీకు అద్భుతమైనటువంటి ప్రకృతి. మనం ఈ మధ్య కాలంలో ఆడపోయి తింటారు, ఎక్కడ పోయి తింటారు అందరూ కూడా. ప్రకృతి వనభోజనాలు కాదు, మనం నేచురల్ ఫుడ్ ఇవన్నీ అక్కడ మిల్లెట్స్ తోటి పెడతారు దోశలు. ఓకే, మిల్లెట్స్ తోటి అద్భుతంగా ఉంటాయి. ఓకే, సో అక్కడ తినడానికి మాత్రం అక్కడ పోతారు. వాళ్ళని అక్కడ చూసి వాళ్ళ 10 రూపాయలు రోజుకు 100 రూపాయలు 200 సంపాదించుకుంటే వాళ్ళు మీకు అడ్డమయ్యారా? దేనికోసం అడ్డమయ్యారు? నాకు తెలిసి ఏదో విశాఖపట్నాన్ని సుందరీకరణ పట్టణంగా తయారు చేయడం కోసం కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి లూలునో ఉరసనో లేకపోతే మీరు చెప్పిన విఎమో ఎవడికో రహదారికి అడ్డమై ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే. సో ఇన్హరెంట్ సీక్రెట్ ఈరోజు వేరే చెప్పొచ్చు మన వాళ్ళకి, కార్పొరేట్కో అమ్మే ఎవడికో ఆ రహదారి అడ్డమై ఉంటుంది. దాని పక్కన పేదలు ఉంటారు, బస్తీ ఉంటుంది, అక్కడంతా మురికి కనపడుతుంటుంది. దాన్ని వీళ్ళంతా ఏముందండి ఒక రోజులో కొట్టి అవతల పడేయచ్చు అనుకుంటారు. కానీ వీళ్ళ శాపాలు దానికి మీరు మీ కుటుంబాలు బాధపడతాయి, గుర్తుపెట్టుకోండి.